నియోజకవర్గంపై కొన్ని దశాబ్దాలుగా ఎంఐఎం పార్టీదే హవా కొనసాగుతోంది. హైదరాబాద్ లోక్సభపై ఏ పార్టీ కూడా అంత ఫోకస్ పెట్టదు. ఎందుకంటే అక్కడ ఎంత పెద్ద అభ్యర్థి నిలబడినా గెలిచేది మాత్రం ఎంఐఎం పార్టీనే. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ నేడు తెలంగాణలో గానీ ఏ పార్టీ కూడా హైదరాబాద్లో పోటీలో అభ్యర్థిని నిలబెడుతుందే తప్ప తామేదో గెలిచిపోతామని ఏనాడు అనుకోలేదు. 2019 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 స్థానాల్లో తామే గెలుస్తామన్న కేసీఆర్ హైదరాబాద్లో గెలుస్తామని మాత్రం ప్రకటించలేకపోయారు. కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో పాగా వేసేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. గతంలో పోటీ చేసిన భగవంతరావుకు కాకుండా ఓ మహిళా అభ్యర్థిని పోటీలో నిలపాలని బీజేపీ భావిస్తుందా? ఇందుకు కారణం ఏంటి? బీజేపీ వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా? తెలంగాణలో హైదరాబాద్ ఎంపీ సీట్లో కొన్ని దశాబ్దాల పాటుగా ఎంఐఎం హవా కొనసాగుతూ వస్తోంది. ఓవైసీ కుటుంబానికి చెందిన వారే ఈ స్థానం నుంచి గెలుస్తున్నారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా ఓల్డ్ సిటీ ఏరియా ఉండడం, ముస్లింలు ఓట్లే కీలకం కావడంతో ఓవైసీ కుటుంబానికి ఇక్కడ తిరగలేకుండా పోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఎమ్మెల్యే గెలుస్తున్నారు. అయితే ఈసారి హైదరాబాద్ ఎంపీ సీటును ఓ ముస్లిం మహిళకు ఇవ్వాలని బీజేపీ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందుకు కారణం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముస్లిం మహిళలకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ట్రిపుల్ తలాక్ను నాడు బీజేపీ రద్దు చేసింది. దీంతో ఆ వర్గానికి చెందిన మహిళా ఓటర్లు బీజేపీకి సానుకూలంగా మారారు. ఉత్తరప్రదేశ్లోని ముస్లిం మహిళలు బీజేపీకే ఓట్లు వేసినట్లు సర్వేలో తేలింది. ఈ కారణంతోనే హైదరాబాద్లోని ముస్లిం మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు ఇక్కడ ఓ మహిళా అభ్యర్థిని పోటీలో నిలబెట్టాలని పార్టీ భావిస్తోందట. హైదరాబాద్ లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఓటమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ డిసైడ్ అయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓల్డ్ సిటీలోని నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్ల శాతం కూడా పెరిగింది. అందుకే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ముస్లిం మహిళల్లో బీజేపీకి ఉన్న సానుభూతిని హైదరాబాద్లోనూ క్యాష్ చేసుకోవాలని కమలం పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకే ఓవైసీని ఢీకొట్టాలంటే ముస్లిం మహిళా అభ్యర్థే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చారు. కానీ బీజేపీలో చాలా తక్కువ మంది మహిళా ముస్లిం లీడర్లు ఉన్నారు. కావున హైదరాబాద్ ఎంపీ సీటుకి కొత్త వారిని ఎంపిక చేయాలని చూస్తోంది బీజేపీ. అది కూడా రామమందిర ఉద్యమానికి అనుకూలంగా హిందుత్వ అనుకూల భావజాలాలు కలిగి ఫైర్ బ్రాండ్ అయిన మహిళ కోసం వెతుకుతున్నారు. అలాంటి మహిళ అయితే ఓవైసీని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం ఓల్డ్ సిటీకి చెందిన పార్టీ లీడర్ల వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ ఎంపీ సీటుపై తమ వైఖరిని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. తెలంగాణలో 10 లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది బీజేపీ అధిష్టానం. ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు సీట్ ఆశిస్తున్నారో ఆశావాహుల జాబితాను కిషన్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ బీజేపీ పెద్దలకు అందించినట్లు సమాచారం. దీనిపై తొందరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అలాగే ఈసారి హైదరాబాద్ సీట్ని కూడా వదిలిపెట్టేది లేదంటున్నారు కిషన్ రెడ్డి. మరి ముస్లిం మహిళ హిందుత్వ భావాలకు అనుకూలంగా ఉన్న వ్యక్తి బీజేపీకి ఎలా దొరుకుతుంది అన్నది అర్థం కాని ప్రశ్న. ఇప్పటివరకు ఓవైసీపై బీజేపీ నుంచి పోటీకి దిగుతున్న హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవత్రావును ఎలా బుజ్జగిస్తారన్నది కూడా చూడాలి. హైదరాబాద్పై బీజేపీ ఫోకస్ పెట్టడం వెనుక మరో మేజర్ పాయింట్ సైతం ఉంది. ఎంఐఎం బీజేపీ ఒకటే అని పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. బీజేపీకి మేలు చేసేందుకే దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎంఐఎం తన అభ్యర్థులను పోటీలో నిలపదని ఆరోపణలు చేసింది. వీటన్నిటినీ పటాపంచలు చేసేందుకు సైతం హైదరాబాద్లో బీజేపీ బలమైన పోటీ ఇవ్వాలని భావిస్తోందట. 4 దశాబ్దాలుగా పాతుకుపోయిన ఎంఐఎంను బీజేపీ సైడ్ చేయగలుగుతుందా, లేకుంటే బలమైన పోటీతోనే సరిపెట్టుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.